న్యాయం చేస్తాను నీకు. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా అబద్ధం. నిజంగానే ఆస్తిని సమానంగానే పంచుకున్నారు. మీ అన్నయ్యని మీ అన్నయ్య వృద్ధిలోకి వచ్చాడు, తన ఆస్తిపరుడు అయ్యాడు అని చెప్పి నీకు ఈర్ష్య కలిగింది. దానివల్ల ఆస్తిలో కూడా వాటా కొట్టేద్దామనే ఆలోచన నీకు వచ్చి నువ్వు ఇలాగా ఫిర్యాదు చేసావు మీ అన్నయ్య మీద. నీకు వచ్చిన ఆలోచన తప్పు, ఇది అన్యాయం అని చెప్పేసి తమ్ముడికి బుద్ధి చెప్తాడు. బుద్ధి చెప్పాక అప్పుడు మర్యాద రామన్న గారు బుద్ధి చెప్పాక అప్పుడు తమ్ముడు, అయ్యో క్షమించండి, నేను ఈర్ష్యతో అసూయతో ఇలా చేశాను, క్షమించండి అయ్యా అని చెప్పేసి. మరి రాజుగారికి ఎలా తెలిసింది? రాజుగారు అది మర్యాద రామన్న. అదే ఎలా తెలిసింది తీర్పు? కాదు, ఆ తర్వాత ఆ మర్యాద రామన్న గారి భార్య అడుగుద్ది అనమాట, అండి ఇలా చెప్పారు మీరు, అసలు మీరేమీ చేయలేదు, ఏం చేయలేదు కదా, మీరు ఇప్పుడు తమ్ముడు తప్పు అన్నారు, అన్నయ్యది తప్పు లేదు అంటున్నారు. ఆ తమ్ముడు కూడా ఒప్పుకున్నాడు, అయ్యా అవును నిజమే, మేము సమానంగానే పంచుకున్నాం, మా అన్నయ్యదే తప్పు లేదు, నా బుద్ధి వచ్చింది, నన్ను క్షమించండి అని చెప్పి కాళ్ళబేరకు వచ్చాడు తమ్ముడు. అలా ఎలా చెప్పారు మీరు, ఎలా తెలిసింది మీకు, మీరు ఏమన్నా తెలుసుకున్నారా, ఎంక్వైరీ చేశారా అని అడుగుద్ది అనమాట. అడిగితే నేనేమీ తెలుసుకోలేదు, వాళ్ళ స్వభావం తెలుసుకున్నాను, ఆ అన్నయ్యకి తమ్ముడికి చెరో బకెట్ నీళ్లు పెట్టాను, వాళ్ళ స్వభావం ఎలాంటిదని చూద్దామని. ఆ అన్నయ్య ఏమో ఉన్న దాంట్లో చొమ్ముడు నీళ్లతో కాలు కడుక్కొని మిగతాన్ని అట్టే పెట్టాడు, కానీ తమ్ముడు ఏం చేశాడు, అంత నీళ్ళని బకెట్ లో దిమ్మరించుకొని వచ్చేసాడు. వాళ్ళ స్వభావం నాకు అర్థమయ్యింది, సమానంగానే ఆస్తి పంచుకున్నారు, కానీ ఈ తమ్ముడు మొత్తం ఆస్తిని అంతా తగలేశాడు, తన వృధా ఖర్చులతోటి తగలేశాడు. ఇతను అలాగ అట్టు పెట్టుకొని ఆ ఆస్తిని ఇంకా వృద్ధి చేసుకుని పెంచుకున్నాడు అన్నయ్య అని చెప్పి నాకు వాళ్ళ స్వభావాన్ని బట్టి నాకు అర్థమయ్యి నేను ఆ తమ్ముడిని గదమాయించాను, నువ్వు చేసిన తప్పు, నువ్వు మీ అన్నయ్య మీద ఫిర్యాదు చేస్తున్నావు అని గదమాయించేసరికి ఆ తమ్ముడు నిజం కక్కాడు, వాళ్ళ స్వభావాన్ని బట్టి నేను తెలుసుకున్నాను అంటాడు మర్యాద రామన్న. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే డబ్బులే ఉన్నాయి కదా అని అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు అన్నమాట, పొదుపుగా వాడుకొని అలాగని పిసినారిగా కూడా ఉండకూడదు, అవసరమైన మట్టుకే ఖర్చులు పెట్టుకోవాలన్నమాట. నీళ్లు మనం ఎంత వృధాగా వాడేస్తామో మనకి తెలిసిపోద్ది అనమాట. నీళ్ళే కదా వృధాగా వాడేసామనుకో డబ్బును కూడా అలాగే ఖర్చు పెడతారనమాట. నీళ్లు ఎంత వృధాగా వాడుతున్నామో డబ్బును కూడా అలాగే ఖర్చు పెడతారని అప్పుడు ఆ మర్యాద రామన్న గారి కథలో నీతి అనమాట. చాలా బాగుందండి.